ఇంకా అన్ని ఊర్లలో మాదిరి మా ఊర్లో కూడా ఇంక పటాకుల సందడి అయితే షాపుల దగ్గర మొదలైపోయిందనమాట. మేము కూడా చూద్దామని పొద్దున పోతే అక్కడ సోదర సమానుడు ఏమైనాడంటే ఈరోజు ఈరోజు నాటి కూడా ఏం చేస్తారు వీడియో అన్నాడు. సరేలే మీ కోరిక ఎందుకు కాదనలేసి నాటి కూడా అయితే ఈరోజు తీసుకొని వేసినాం అనమాట. వెంటనే షాప్కి వెళ్ళేసి సో అక్కడ ఒక 3 నాటి కోళ్ళు తీసుకొని వస్తే 3 కేజీల 500 గ్రాములు వచ్చినాయి. అవి క్లీన్ చేయించేసి కటింగ్ చేయించేసి అవి మళ్ళీ తీసుకొని పోయేసి మనము ఇంకా నాటి కోడి అయితే మంచిగా రసం పెట్టేద్దామనేసి ఈరోజు అయితే ఒక 2 కేజీల 500 గ్రాముల నాటి కోడి చికెన్ అయితే వండుతున్నాము. మనకి నాటి కోడికి ఎప్పుడున్నా కూడా ఎక్కువ రసం పెడితే రసంలో తింటేనే ఆ నాటి కోడి టేస్ట్ అనేది మజా అనేది మనకైతే ఉంటుందన్నమాట. అందుకోసమే మేము కూడా మంచి రసం అయితే ఎక్కువగా పెడతాం అనమాట. నాటి కోడి వండేటప్పుడు ఎప్పుడైనా కానీ ముక్కలు బాగా ఉడకాలన్నమాట. రసంలో ఉడికితే ఆ రసంతో పాటు రైస్ వేసుకొని తింటే అప్పుడు సూపర్గా ఉంటుంది. అదేవిధంగా మనకు నాటి కోళ్ళలో మనకి గుడ్లు అయితే దొరికినాయన్నమాట. సో ఇంక ఈ గుడ్లు కూడా దాంట్లో వేసినాము. చాలా సూపర్గా ఉంది. ఏమంటే ఈ గుడ్లు చివర్లో అంతా ఉడికినాకైతే వేసినాము. ఇంకా పటాకుల గురించి డిస్కషన్ చేసుకున్నట్టయితే మనకి పటాకులు ఒకప్పుడు కాలుద్దామంటే అప్పట్లో మన బడ్జెట్లు చాలు అనమాట, కాల్చలేకపోయినాము. సో దాని మీద ఆశ అయితే పెద్దగా మనకైతే లేదు. సో ఆ విధంగా అయితే మనకు నాటి కూడా అయితే చూడండి, ఇంకా రసం అయితే ఎక్కువ అయితే వచ్చేసిందండి. సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా అందులోకి వైట్ రైస్ అయితే చేసుకునేసినాము. సో ఫుల్ రసం వేసుకొని వైట్ రైస్ వేసుకొని అందులోకి పెరుగు పచ్చడి రెడీ చేసుకొని ఈ రోజుకైతే పుష్కలంగా తినేసామన్నమాట. ఇది ఈ రోజుకైతే వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.